వెల్కమ్ బ్యాక్. శాసనసభ సమావేశాలు, తెలంగాణ శాసనసభ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. విపక్షాలు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలపై 6 గ్యారంటీలపై నిలదీస్తున్న సిచ్యువేషన్. నిన్న బీజేపీ అసెంబ్లీ ముట్టడికి యత్నించినటువంటి సిచ్యువేషన్ మనకు తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు సభలోనూ వాడివేడి చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఒకవైపు వరి కొనుగోళ్లకు సంబంధించి, అదేవిధంగా ఎరువులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి రకరకాల అంశాలు, దాంతో పాటు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అటు సభ కూడా వాడివేడిగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. బాలరాజు గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు. నమస్తే అండి కైలాష్ నేత గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బాలరాజు గారు, మీరే చెప్పాలి. ఒకవైపు నిన్నట్టుండే రైతు భరోసా అనేది అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ 45 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పినారు. సో ఈ క్రమంలో అంటే ఒకవైపు అమలు చేస్తుంటే మిగతా ఈ విమర్శలన్నీ ముందు పెట్టి గ్యారంటీలని, లేకపోతే వీటికి సంబంధించి ఇవి దాన్ని పక్కకు అంటే ఏం చెయ్యట్లేదు అని చెప్పేటువంటి ప్రయత్నము, ఇటువంటివే ప్రతిపక్షాలు ముందేసుకొని కూర్చున్నాయి. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ అయితే పర్టికులర్గా చెప్పాలి అంటే, బీఆర్ఎస్ గురించి చెప్పాలి అని అంటే, మీరు పెద్ద ఎత్తున మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టుకుంటూ కూర్చుంటున్నాం, మీరు చేసినటువంటి వాటికే ఇప్పుడు మేము చెల్లిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, అందుకే కాస్త ఆలస్యం అవుతోంది అన్నటువంటిది కూడా అటు కాంగ్రెస్ చెబుతున్నది. ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యజమానానికి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై మరి విద్యార్థులు క్రియాశీలకంగా పనిచేసిన కైలాష్ గారు మొదటి డిబేట్ లో వచ్చారు కాబట్టి వారికి శుభాకాంక్షలు, అదేవిధంగా వారికి నమస్కారం. ప్రధానంగా జ్యోత్స్న గారు, మేము అనేది ఒకటి ఇయ్యాల. హరీష్ రావు గారు నిన్న శాసనసభలో మాట్లాడుతూ అనేక అంశాలని లేవనెత్తినారు. గతంలో ఈ రోజు కూడా కేటీఆర్ గారు ఏదైతే స్పీకర్ గారికి మేము ప్రైవేట్ మెంబర్ బిల్ పెడతామని చెప్పేసి ఏదైతే మేము ఇచ్చినామో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా మీద విమర్శ చేయొచ్చు, మీరు ఎట్లా మీకు లేదు కదా, సభ్యులు లేరు కదా, మీరు ఎట్లా మెంబర్ బిల్ పెడతారు అని చెప్పేసి అనవచ్చు. మరి ఇదే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ కూడా వారికి మెజార్టీ లేదు, అయినప్పటికీ అక్కడ ప్రైవేట్ నెంబర్ బిల్లు పెట్టింది. అదే విధంగా ఇక్కడ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు, అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం అని చెప్పేసి మేము అడుగుతాము. అదే క్రమంలో ఇలా 6 గ్యారంటీల అంశం ఏదైతే ఉందో వీళ్ళు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్తారు. వాస్తవంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో వారు నేర్చిన అంశాలు ఏంటంటే, మొదటి క్యాబినెట్ లోనే ఏదైతే మేము 6 గ్యారంటీలు పెట్టినామో 6 గ్యారంటీలో 13 అంశాలు చేర్చినాము, ఆ 13 అంశాలకు చట్టబద్ధత అని చెప్పినారు. అంటే మామూలు ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇవ్వడం వేరు, హామీలకు చట్టబద్ధత వేరు. చట్టబద్ధత వస్తే ఏమైతే డెఫినెట్ గా అమలు చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఆ చట్టబద్ధత తేవాలనే డిమాండ్ తోటి మేము శాసనసభలో వీటిని మేము బాలరాజు గారు మొన్న పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు మీరు పెట్టే ప్రైవేట్ బిల్లుకు కంపారిజనా? లేదు అంటే వాళ్ళు అంటున్నారు ఏంటంటే విమర్శ చేస్తా ఉన్నారు, మీకు మెజార్టీ లేదు కదా ఎట్లా పెడుతున్నారు అని చెప్పినప్పుడు ఆ పార్లమెంట్ లో మీరు ఏ విధంగా మీరు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారనే అంశాన్ని స్పష్టంగా ఇక్కడ గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ప్రధానంగా మేడం జ్యోత్స్న గారు, మేము అడిగేది ఏం లేదు, వారు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే 100 రోజులలో 6 గ్యారంటీల పేరుతోటి 13 అంశాలు చేర్చారో ఆ అంశాలని మేము ఇవాళ ప్రజల ముందు శాసనసభలో మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు లేవనెత్తినారు. అదేవిధంగా వారిచ్చిన అంశాలకు మీరు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది మీరే, మొదటి క్యాబినెట్ లోనే చేస్తామన్నది మీరే. కాబట్టి వాటిపైన ఎందుకు ఇంకా మీరు ముందుకు పోవట్లేదని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏదైతే స్పీకర్ గారికి నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రైవేట్ నెంబర్ బిల్లుకి. అదేవిధంగా మేడం అడుగుతా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల బాలరాజు గారు వస్తున్నటువంటిది ఇప్పుడు వివిధ తీర్మానాలు ఇస్తాయి, స్పీకర్ వాటిని అంటే స్వీకరిస్తారా తిరస్కరిస్తారా ఈ లెక్కలు అనేవి అది రొటీన్ ప్రాక్టీస్. సో ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఎట్లా పాసిబుల్ అనేది ఈవెన్ ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మీరు బిల్లు పెడితే వర్కౌట్ అయ్యేటువంటి సీన్ ఉండదు. తీర్మానాలు కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, వాటి మీద మాట్లాడొచ్చు, లేదా స్పీకర్ పైన వ్యతిరేకత ఉంటే దానికి సంబంధించి విశ్వాస తీర్మానాలు ఉంటాయి. సో ఆ లెక్క వేరు. ఇక్కడ మీకు వర్కౌట్ అవ్వంది కూడా దీనికి హైప్ చేయడానికి, లేదంటే ఇంకా నెరవేర్చట్లేదని చెప్పడానికే ఈ బిల్లు ఒకటి ఎత్తుకున్నారా? డెఫినెట్ గా మేడం, ఇప్పుడు ప్రతి అంశాన్ని ప్రతిపక్ష పార్టీగా పాలక పక్షం ఏం చేస్తా ఉంది, పాలక పక్షం ఇచ్చిన హామీలు ఏంటి, పాలక పక్షం ఎన్ని రోజులు గడిచిన అనే అంశాలు స్పష్టంగా ప్రతిపక్ష పార్టీగా ప్రతి అంశాన్ని మేము డెఫినెట్ గా ప్రజల ముందు ప్రయత్నం చేస్తాం.
ఎందుకంటే శాసనసభ అనేది ప్రజలందరూ చూస్తారు కాబట్టి రికార్డెడ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ప్రతి అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తిన ఏదో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే అంశం కాదు కదా, ప్రజలకు ఉపయోగపడే అంశం ఇది. ఇవాళ మహిళలకు 2500 వస్తే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది ప్రజలకు. అదే తులం బంగారం వస్తే మహిళలకు ఉపయోగం జరుగుతుంది. విద్యార్థులకు స్కూటీలు వస్తే విద్యార్థినులకు ఉపయోగపడుతుంది. అదే విధంగా వీళ్ళు ఏదైతే 15,000 రైతు భరోసా చెప్పారు మేడం, ఆ 15,000 రైతు భరోసా ఏదైతే మీరు చెప్పారో ఇలా 12,000 ఇస్తా ఉన్నారు. ఆ 12,000 కూడా 6,000 ఏదైతే ఉందో 6,000 ఒక ఎకరానికే ఇస్తామని చెప్పినారు. గతంలో అట్లా లేదు. ఒకేసారి మొత్తం ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఒకేసారి మొదటి విడతలు వేసేది, తర్వాత రెండో విడతలో 5 ఎకరాల పైచిలకు వేసేది. కానీ ఇలా ఒక ఎకరానికి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే సమావేశం జరిగిందో, ఎందుకు రైతు బంధు అవసరం లేదు, మనం ఏమైనా పంట బోనస్ ఇద్దాము, రైతు పండించే వాళ్ళకి ఇద్దామని చెప్పిన ఒక చర్చ కూడా ఇలా సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది. మరి ఈ రైతు బంధుకి ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనే అంశాన్ని కూడా స్పష్టంగా ఇలా బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది మేము అడుగుతున్నాం మేడం, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతాంగానికి ఒక నెల రోజుల్లోనే టోటల్ గా ఒక విడతలు ఇచ్చినట్టయితే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మొదట వేసేది, తర్వాత రెండో విడతలు వేసేది, మూడో విడతలు వేసేది. కానీ మీరు ఒక ఎకరానికి వేసి ఎకరానికి వరకు వేస్తారా, లేకపోతే 5 ఎకరాలు సీలింగ్ పెడతారా అనేది ఉంది. ప్లస్ అప్పుడు గతంలో మేడం మేము ఓట్లప్పుడు మాత్రం అంటే 45 రోజుల్లో అంటే ముందుగా 1 ఎకరా వరకు వేస్తాము, ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికి కూడా వేస్తాము. ఆల్మోస్ట్ 9,000 పైచిలకు కోట్లు, 9,000 కోట్లకు పైగా కేటాయించబడినాయి. మొదటి విడతలో 3,000 కోట్లు వేసారు. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాం అంటున్నారు కదా. మేము నమ్ముతాం మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే మొదటి నుంచి చేస్తున్నారో ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే, మొదటలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఆ రోజు ట్రెజరీలో 7,500 కోట్లు ఉంచాం మేడం. 7,500 కోట్లు ఆ రోజు ఉంచితే 7,500 కోట్లు వాళ్ళు సద్దలే. తర్వాత 3 ఎకరాల వరకు వేసినారు, మొత్తం 5,000 కోట్లు వేసినారు. మిగతా 2,000 కోట్లు వాళ్ళ మంత్రుల కాంట్రాక్ట్లకు ఇచ్చినారు. అదే విధంగా నేనేమంటా మేడం, అదే విధంగా మధ్యన ఒకసారి రైతు బంధుకు ఎగనామం పెట్టడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఏదైతే డిసెంబర్ లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవాళ మార్చి వచ్చింది మేడం. మార్చి నుంచి బాలరాజు గారు మళ్ళీ కన్క్లూడింగ్ పాయింట్ కి రండి, మీ వాయిస్ మళ్ళీ తీసుకుంటాను. అనేది మొత్తం రైతులకు వేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఎట్ టైం అందరికి వేయాలంటారు కదా. బోనస్ అందరికి ఇవ్వని పరిస్థితి వచ్చింది. కౌలు రైతులకు రైతు కూలీలకు ఇంకా సాయం చేయని పరిస్థితి వచ్చింది. మీరు అన్నారు కదా రైతు కూలీలు లెక్క తేలుస్తాం, లేదా కౌలు రైతులు లెక్క తేలుస్తాం, వాళ్ళని ఆదుకుంటామన్నారు కదా. బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. శ్రీనివాస్ గారు మీ డిమాండ్ ఏంటి? నిన్న అసెంబ్లీని ముట్టడించారు బీజేపీ నేతలు, మీ డిమాండ్స్ ఏంటి? ఒకటి జ్యోష్ణ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ముందుకు వచ్చి మీరు ఏమేమి ఇస్తారు, ఏమేమి మేనిఫెస్టోలు పెడతారు, మాకు డిమాండ్ అన్ని పెట్టండి అని చెప్పి అడగలే. ఎన్ని ఫ్రీ ఇస్తారు అని. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా పవర్ నుంచి దూరం ఉండి బాగా ఇబ్బందుల పాలై పవర్ కోసం బాగా ఆరాట పడుతున్న తరుణంలో ఈ ఫ్రీ బీస్ ఒక్కటే శ్రీరామరక్ష అని చెప్పేసి ఫాల్స్ ప్రామిసెస్ చేయడం జరిగింది. ఇంప్రాక్టికల్ గా ఏ కోశానికి కూడాను సాధ్యం కాదు అమలు చేయడం అన్న విషయం తెలిసి కూడాను ప్రామిస్ చేయడం జరిగింది. అదే అమలు చేయమని చెప్తున్నారు. ఆన్ వాట్ బేసిస్ మీరు ప్రామిస్ చేసినారు? ఆర్థిక పరిస్థితి స్టడీ చేసినారా? ఆ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు స్టడీ చేసినారా? అవసరాలు అనవసరాలు స్టడీ చేసినారా? ఏమి స్టడీ చేయలేదు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి ఓట్లు కావాలి, పవర్ కావాలి. ఇవాళ మేము అదే అడుగుతున్నాం. మా డిమాండ్ అంతా మీరు ఇచ్చిన ప్రామిస్ అమలు మేము కొత్త అడుగుతున్నాం. మేము కొత్త డిమాండ్ ఏం చేస్తలేం, కొత్త ఇంకా అది ఇది చేయని చెప్పేసి. మీరు ఏ బేసిస్ మీద మీరు మేనిఫెస్టో తయారు చేసినారు, ఏ బేసిస్ మీద ప్రజలకు హామీ ఇచ్చినారు? పదే అది కూడా 100 రోజుల్లో కొన్ని, ఒక 6 మాసాల్లో కొన్ని వండర్ ఇంపాసిబుల్ అయినటువంటి విషయాలు ప్రామిస్ చేసి నవ్వుల పాలు కాలేదు రేవంత్ రెడ్డి గారు, సర్కార్, కాంగ్రెస్ పార్టీ. నిజంగా నేను చెప్తానండి, ఆనాడు రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఖడ్గే గారు అందరు వచ్చి అనేక రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. ఇవాళ వాస్తవ విషయాలు ముందర మాకు తెలియదు. అంతకు ముందు ఆర్థిక పరిస్థితి, మేము దివాలా తీసిన పరిస్థితి, చెప్పుల దంగలాగా చూస్తున్నారు అందరూ. ఈ మాట చెప్పడం ఏంటి అర్థం కాదు. కాబట్టి మీరు అమలు చేయండి చెప్తున్నాం. మేము అమలు కాదు సారీ చెప్పండి, ముక్కు నేరాగండి. మాఫీ చేసే గుణం ప్రజలకు ఉన్నది. మాఫీ చేసే గుణం ప్రజలకు ఉన్న దేశంలో అనేక సందర్భాల్లో తప్పులు చేసిన వారికి కూడా మాఫీ చేసి ఓటు చేసే సందర్భాలు. కానీ ఇంకా కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాలు కావస్తాం. అంటే శ్రీనివాస్ గారు 6 గ్యారంటీలు ఒకటైతే అందులో చేసినవి కూడా
అసలు వాటికి సంబంధించి అసలు చేయలేదు, ఇవన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయన్నటువంటి ఒక ప్రొజెక్షన్ ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి అనేది. మొన్నటి వరకు మూసి అనేటువంటి అంశము అంటే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి చోట ఇటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఎత్తుకున్నా కూడా కేంద్రం నుంచి సహకారం ఉంటుంది, ఆ రాష్ట్రాలకు సంబంధించి బాగా చేశారు అన్నటువంటిది వస్తుంది. మొన్నటి వరకు మూసి, నిన్న 6 గ్యారెంటీలు. అంటే అఫ్కోర్స్ ఒక్కో రోజు ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, వాళ్ళ పార్టీ లైన్స్ అట్లా ఉంటాయి. సో ఈ క్రమంలో అంటే ఇక్కడైతే తప్పు, వేరే దగ్గర చేస్తే ఒప్పు అన్న విధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి, పర్టికులర్ గా బీజేపీ రాష్ట్రాల్లో, పాలిత రాష్ట్రాల్లో ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా ప్రామిస్ చేయలేదు. చూస్తున్నారు, మీరు స్టడీ చేయండి, పర్సంటేజ్ తీయండి, ఆ రాష్ట్ర యొక్క బడ్జెట్ పరిమాణం ఎంత, అమలు కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారని చెప్పేసి. ఉదాహరణకు ఈ రాష్ట్రం చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగితే మీరు కూడా బ్రహ్మాండమైన హామీలు ఇస్తున్నారు. ఏమి హామీ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సపోర్ట్ చేసింది లేదు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే ఆ పరిమాణంలోనే ఆ కోణంలోనే అక్కడ ప్రామిస్ చేయడం జరుగుతా ఉన్నాయి. ఉదాహరణకు ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిందల్లా కేవలం 10,000 కోట్లు మాత్రం. అందరు మెచ్చుకున్నారు, చాలా సమర్థమైన వ్యక్తులు, విశ్లేషకులు, న్యూట్రల్స్ అందరూ ఇది ఇట్లా ఉండాలి అని చెప్పేసి. 10,000 కోట్లే, ఏం లేవు. అరే ఏదంటే అది ఫ్రీ అని చెప్పేసి ఎట్లా నడుపుతారు రాష్ట్రాన్ని, ఎట్లా నీకు ఇన్ఫ్రా డెవలప్ చేస్తారు, ఎట్లా విద్య వైద్యం అందిస్తారు. ఇదైతే ఇంపార్టెంట్ కదా, విద్యా వైద్యం. రైతులు ఇంపార్టెంట్ కదా, కార్మికులు ఇంపార్టెంట్. ఈ 4 భాగాన్ని మొత్తం కూడా కొలాబ్ చేయడం కాకుండా ఇంకేమున్నది? ఏమైంది ఇవాళ చెప్పండి? హైకోర్టు తిడితే ఆన్లైన్ లో సందీప్ సుల్తానే గారు రావడం జరిగింది. నువ్వు ఎందుకు పర్సనల్ గా నువ్వు ప్రెసిడెంట్ కాలేదు, మీ పెన్షన్ సంగతి పేమెంట్ అని చెప్పేసి చివాట్లు పెడితే ఏప్రిల్ 9th లోగా మేము చెల్లిస్తామని చెప్పేసి 2600 మంది పిటిషనర్స్ కు ప్రామిస్ చేయడం జరిగింది. దే ఆర్ బౌండ్ టు పే. అట్లా సుమారుగా 1,600 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. ఎప్పుడు చెల్లిస్తారు? అరే వాళ్ళ జీవితాంతం 30 సంవత్సరాల కాలం పాటు సర్కార్కు సేవలు అందించి, ప్రజలకు సేవలు అందించి, ఈ రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కట్టుకోవాలా, పిల్లలు పెళ్లి చేయాలా, పిల్లలు సెటిల్ చేయాలని ఆలోచించే టైంలో ఈ వనవాసమా ఆత్మహత్య చేసుకుంటారు, బీమారే చచ్చిపోతా ఉంటారు. కాబట్టి హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. సిమిలర్ గా ఈ రాష్ట్రం విద్యను అధిక ప్రాధాన్యత ఇస్తాను, విద్య మొత్తం పూర్తిగా ఉచితం చేస్తాను, ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యూన్సీ లో ఆధునికమైనటువంటి ఒక విద్యాలయాలు నిర్మిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. నాట్ ఈవెన్ సింగిల్ బిల్డింగ్ కట్టలేదు. వాళ్ళు కిరాయి బిల్డింగ్ లో ఉంటున్నారు, వాళ్ళు కిరాయి కట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ పరిస్థితి. ప్రైవేట్ అయితే వస్తాయండి, ప్రైవేట్ సుమారుగా ఈ సంవత్సరంతో కలుపుకుంటే 14-15,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ట్యూషన్ ఫీజులు మాత్రమే, మీ శాలరీ లెక్క కాదు. ఈ ముఖ్యమైనటువంటి ఒక రంగాలు ఆరోగ్యశ్రీ మీరు ప్రామిస్ చేసినాడు, ఏ దవాఖాన కూడా తీసుకుంటలేరు, ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇది ఏం సర్కారు బలవంతం చేసిరు, ఎవరో గల్లవట్లేరు ఎవరన్నా. కాబట్టి ఇప్పటికన్నా అమలు చేస్తారా, ముక్కు నేలకు రాస్తారా బీజేపీ డిమాండ్ చేస్తారు. కైలాష్ నేత గారు ముందస్తు చేస్తా ఉన్నారు. కైలాష్ నేత గారు మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మిగతావి రొటీన్ గా విద్యా వైద్యంకు సంబంధించి ఒక ప్రభుత్వం ఎత్తుకున్నటువంటి విద్యా వైద్యం అనే కాదు, ఓవరాల్ గా పాలనకు సంబంధించి కట్టేటివి, తెచ్చేటివి, పెట్టేటివి, ఆదాయ వ్యయాలు, వీటన్నిటికి సంబంధించి అది రెగ్యులర్ ప్రాసెస్. ఒక్కోసారి పెరుగుతుంది, తగ్గుతుంది. ఈ బకాయిలకు సంబంధించి కాస్త ఆలస్యం ఒక్కోసారి అవుతుంది, కాస్త ప్రాంప్ట్గా. అంటే గతంలో వాళ్ళు చేసిపోయినవి కూడా మీరు కట్టాల్సి ఉంది, అంతకుముందు చేసినవి కూడా వాళ్ళు కట్టారు, రీఎంబర్స్మెంట్స్కి సంబంధించి, మిగతా వాటికి సంబంధించి చూసుకుంటే. సో ఈ క్రమంలో ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా ఆలస్యం అవుతోంది. మీరు 100 రోజులు అనుకున్నారు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతోంది. ఇందులో 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. అందులో ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది? ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించి కూడా పెట్టుబడి, అంటే పంట వేసేటప్పుడు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం ఇంత ఆలస్యం అవుతుంది. అది కూడా విడతల వారీగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కొంతమందికి వస్తుంది, రావట్లేదు, ఎకరానికే వస్తుందా, ఎంతమందికి వస్తుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా డౌట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు క్లారిఫై చేస్తారని అనుకుంటున్నా. మేడం, ముందుగా మీకు కానీ హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్న భారతీయ జనతా పార్టీ సీనన్నకు, సోదరుడు బాలరాజు గారికి కూడా నమస్కారం. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి మేము ప్రయోజనకులుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాం, బంగారు పల్లెం ఇచ్చినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఈనాడు ప్రజల్లో
బలహీనంగా వస్తా ఉంది. అంటే ఒక సాధారణ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల నుంచి మన జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల దాకా గుండు సున్నా అయింది. కాబట్టి ఏం చేయాలి, రాజకీయ డ్రామాకు తెరలేపి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడానికి జరుగుతున్నట్టు ప్రయోజనం. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి అయితే కుడితిలో పడ్డ ఎలక లెక్క. పార్లమెంట్ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారి పేరు చెప్తారు, ఆ తర్వాత గోవింద తెలంగాణ. కాబట్టి ఏం చేయాలా, ఏ రకంగానైనా తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎన్నుకున్నటువంటి ఈ రాజకీయ ప్రయోజన డ్రామాని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు ఈ దేశ చరిత్రలో ఒకసారి గమనించాలి, 2 లక్షల రుణమాఫీ అంటే సరే మీరు అన్నట్టుగా ఒక 5%, 6%, 7% కాకుండా 90% రైతులకు ఈ దేశ చరిత్రలో 21,000 కోట్లతోటి సుమారు 1 కోటి మందికి ప్రయోజనం జరిగింది. వాళ్ళకి కనపడతలేదా? వారు 10 సంవత్సరాల యావరేజ్ గా 2,000 కోట్లు రైతులకు ఖర్చు పెడితే మేము వచ్చినటువంటి ఈ యొక్క 24 నెలల్లో యావరేజ్ గా 5,233 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది కదా చరిత్ర. ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకు సుమారు 7,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. మహిళలకు ప్రయోజనం జరగలేదా? రెండవది సన్న ఓట్లకు సంబంధించినటువంటి మొన్ననే మేము 1,135 కోట్లు. ఇది కాదా చరిత్ర? 50 లక్షల కుటుంబాలకు 200 ఉచితంగా యూనిట్లు అందుతా ఉంది. ఇది కాదా చరిత్ర? ఏమిటండి, మనం ఉన్నప్పుడేమో ఏమి చెయ్యం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమో కాళ్ళలో కట్టెబెట్టి మేము ఏమైనా చేయగలుగుతాం, ఏదైనా మాట్లాడతాం. అది రాజకీయ ప్రయోజనం. నేనేమంటున్నానంటే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో పట్ట 10 సంవత్సరాల కాలంలో ఏకకాలంలో అయిందా? ఏ రైతునైనా అడుగుదాం. మరి వాళ్ళ 2 లక్షల రూపాయలు అయిందంటే ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేసిందని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతసేపు మాకు భగవద్గీత శ్లోకాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, మీరు తెస్తున్నటువంటి 15 లక్షల రూపాయలు కాలాదానం ఎక్కడ పోయిందో ఇంతవరకు ప్రజలకు చెప్పలే. మీరు ఇవాళకి 12 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 12 × 24 కోట్లు ఉద్యోగాలు రావాలి. ఇది కదా చరిత్ర. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల కుటుంబాలకు మేము 3 ఎకరాలు ఇస్తామని చెప్పినారు. 15 × 3 ఎక్కడిచ్చిరు, ఏమిచ్చిరు? ఉన్న అసైన్డ్ భూములనే దోచుకున్నటువంటి చరిత్ర వీళ్ళది మేడం. రైతుల యొక్క ప్రయత్నం ఉరేసుకున్నటువంటి నిండు శాసనసభలో చెప్పింది ఎవరండి? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. మరి ఇవాళ మేము కొనుగోలు కేంద్రాలు పెంచి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా కొనుగోలు చేసుకుంటూ సన్నవడ్లని ప్రోత్సహించుకుంటూ అదే సన్నవడ్లని మళ్ళీ మరి పేద ప్రజలకు 90% ఈనాడు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం అందుతా ఉంది. ఇది కదా చరిత్ర. మరి 72,000 ఉద్యోగాలు. కైలాష్ నేత గారు, ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా ఈవెన్ నిన్న సభలో అంటే కొనుగోళ్లకు సంబంధించి ఈ 50 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఒక సీజన్కా 2 సీజన్స్కా, అండ్ ఇప్పుడు మొక్కలకు సంబంధించి కూడా కొనుగోళ్ల పైన మొన్న రైతులు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాము. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కడో కాస్త లోపంగానే కనిపిస్తోంది అంటున్నారు. లేదు, దయచేసి నేనేమంటున్నంటే గతంలో ఉన్న దానికంటే ఇంకా పర్సెంటేజ్ వేయించి తొందరగా కొనుగోలు చేసేందుకు వస్తున్నటువంటి ఎండాకాలం. ఈ ఎండాకాలంలో రైతులు ఇప్పుడు ఆరుగాలం చేసినటువంటి రైతులకు న్యాయం చేయడం కోసం ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుల్లోనే సంతకం పెట్టి రైతు ప్రయోజనాలు కాపాడినటువంటి చరిత్ర మాది మేడం. ఈ దేశ చరిత్రలో ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మేడం. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది మేమే మేడం. ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళల్ని మేము ఇవాళ బలోపేతం చేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో మహిళల్ని భాగస్వామ్యం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రతి అంశంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించే కార్యక్రమం. సరే మీరు అన్నట్టుగా 1-2 మనం పథకాలు మిగిలిపోతుండొచ్చు. వాటన్నిటి కూడా పూర్తి చేయడానికి ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఇప్పుడు ఇవాళ సోదరులు చెప్పినారు ఏంది ఉద్యోగస్తులకు ఇవ్వలేదు సార్. నేను ఒక్కటే చెప్తున్నాను, 40,600 కోట్లు వాళ్ళు బాకీ పెట్టిపోయారు సార్. అదేవిధంగా పెన్షన్ కు ఇవ్వాల్సినటువంటి 6,156 కోట్లు సార్. వాటన్నిటిని కూడా నెలకు గతంలో 700 కోట్లు ఇచ్చేది ఇవాళ 1000 కోట్లు ఇస్తామని చెప్పినాం. అయినప్పటికీ కూడా లేదు ఇప్పుడే చేయాలి అంటే ఏమిటి? 8,50,000 కోట్లకు మేము కడుతున్నటువంటిది ఏంటి సార్? 8,50,000 కోట్లు. ఇది మామూలు విషయం కాదు. ఇది 8 లక్షల దేశ చరిత్రలోనే అప్పుల కుప్పగా తెలంగాణకు అప్పులు పుట్టకుండా చేసినటువంటి చరిత్ర వాళ్ళదైతే ఇవాళ ఏ రకంగానైనా తెలంగాణని గట్టెక్కించి ఉన్నటువంటి దాంట్లో సర్దుకుంటూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే విద్యకని చెప్పినారు సార్ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ సోదరులు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఈ దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. 5,500 కోట్లు అందుకో ఈ రోజు బడ్జెట్ లో ఎలాకేషన్ చేసినారు. అదేవిధంగా మీరు ఏదో ఫౌండేషన్ వేసిపోయారు, హాస్పిటల్, టిమ్స్, ఇంకేదో వాటిని అన్నింటిని పూర్తి చేయాలి. పెండింగ్ పెట్టిన బిల్లులు ఇవ్వాలి. ఇది కదా మేం చేసినాం అని చెప్పడం కాదు. ఎవరు పూర్తి చేస్తే వాళ్ళే గొప్ప. ఎవరు నిధులు ఇవాళ వాళ్ళకు బిల్లులు చెల్లించడం వాళ్ళే గొప్ప. డెఫినెట్ గా మేమంతా కూడా సావధానంగా ప్రజలకు విన్నవించిన ఉన్న పరిస్థితి ఇది. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం దాచుకోలేదే. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు గారు ఇవే అప్పులు వాళ్ళు, ఇవే వడ్డీలు వాళ్ళు కట్టారు. అప్పుడు అప్పులు ఆ రోజు 60,000 కోట్లు ఉండే.
తర్వాత 15,000 కోట్లు ఏమో మిగులు బడ్జెట్ ఉండే. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? మీరు దయచేసి నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే వీళ్ళు ఏమంటారు ఏం తెలుసా, 3,50,000 FRBM కింద చేసామంటారు. మరి కార్పొరేషన్లో తెచ్చిన ఎవరు కట్టాలి మేడం? అనేకమైనటువంటి ప్రభుత్వ భూములను కుదబెట్టి తెచ్చినటువంటి డబ్బులకు ఎవరు కట్టాలి మేడం? బిల్లులు అన్నిటి కూడా మీరు వచ్చిన తర్వాత అప్పెంత? దయచేసి నేను ఏమంటున్నానంటే మీ దగ్గర ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా లెక్కలు, ఆ లెక్క ప్రకారమే మేమైనా ఎవరమైనా ఇవాళ రాష్ట్రంలో మొన్న చెప్పినటువంటి 2 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి ఈ 2 లక్షల కోట్లలో మేము ఎంత కట్టుకుంటూ వచ్చినాము? 6.5 అంటే 6,500 కోట్లు ప్రతి నెల కడుతున్నాం కదా. వాళ్ళు చేసిన దానికి మిగతా ఎంత చూడండి, మేము ప్రజల ప్రయోజనం కోసం అందరూ. దయచేసి నేను ఏమంటున్నానంటే సగం పైగా మేము చేసినటువంటి అప్పులు కైలాష్ నేత గారు ఈ అంశానికి సంబంధించి వాళ్ళు వాళ్ళ లైన్ లోనే చెప్తున్నారు ప్రజలకు, మీరు మీ లైన్ లోనే ప్రజలకు చెప్తున్నారు. మీ లెక్క చెప్పేటప్పుడు మీరు FRBM పరిధి లెక్క చెప్తున్నారు, కార్పొరేషన్ గ్యారంటీ అప్పులు ఇంక్లూడ్ చేస్తలేరు. అండ్ కట్టే విషయంలో కూడా కాగిచ్చినటువంటి వాటిలో 2,500 కడుతున్నటువంటి ఒక లెక్క చూపించారు. వచ్చినటువంటి వాటిలలో 2,500 వీటికే పోతున్నాయని చెప్పి ఒక లెక్కలో కనిపిస్తుంది, అంటే ప్రభుత్వ ప్రకటనలో. ఈవెన్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఏంటి FRBM పరిధిలో ఉన్నటువంటి ఆ 3 లక్షల కోట్ల అప్పునే చెప్తారు, కానీ FRBM పరిధిలో లేనటువంటివి గ్యారంటీ కార్పొరేషన్ అప్పులు సుమారు అవన్నీ కలిపితే 5 లక్షల పైచిలకు 8 లక్షల వరకు అయి ఉంటుందని నేను అనుకుంటలేను. సో వాళ్ళు 3 లక్షలు చెప్తారు, మీరు చెప్పినప్పుడు మీరు ఇవి తీసేసి చెప్తారు. ఇప్పుడు ప్రజలకు ఏమర్థం అవుతుంది? మీ ఇద్దరి మాట్లాడి తర్వాత రకరకాల ప్రకటనలు చూస్తే జనాలకు అర్థమవుతుంది. అది దయచేసి నేనేమంటున్నానంటే కాంట్రాక్టర్లకు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు ఎవరు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ బకాయిలు ఎవరు ఇవ్వాలి, అదేవిధంగా ఇప్పుడు పెన్షన్దారులకు ఉద్యోగస్తులకు ఎవరు ఇవ్వాలి, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి బిల్లులు ఎవరు చెల్లించాలి, అనేక చోట్లను హాస్పిటల్ కడతా అని చెప్పేసి కుదబెట్టి తెచ్చినటువంటి అప్పులకు ఎవరు డబ్బులు ఇవ్వాలి మేడం? ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి, ఈ అప్పులే కదా. మా దగ్గర ఏమైనా పాత్ర ఉంటుందా? వాళ్ళైనా మేమైనా ప్రజల నుంచి వచ్చేటువంటి పనుల ద్వారా లేదా రాష్ట్రం జరిగేటువంటి సంక్షేమం దృష్ట్యా కొన్ని అప్పులు తెస్తాం. కానీ ఇబ్బమ్మడిగా అంటే దాదాపు 12%, 13%, 14% ఈ దేశ చరిత్రలో ఎవరు తిన్నటువంటి మిత్తిలకు ఇవాళ తీసుకొచ్చి రాష్ట్రాన్ని కంప్లీట్ గా రాత్రికి రాత్రి ఇవాళ ఎవరు ఏం చేయలేని పరిస్థితికి తీసుకొచ్చిండు. తెలంగాణని నట్టేట ముంచినటువంటి వాళ్ళే ఇవాళ డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేనేమంటున్నా, కాళేశ్వరం కట్టిన అంటున్నాం, కాళేశ్వరం తోటి ఒక్క పైసా లాభం జరిగిందా తెలంగాణ ప్రజలకు? 50 TMCలు ఎత్తిపోయలేదండి ఈనాటి వరకు. మరి వాటికి 1,20,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి కదా. దానివల్ల ఏం ప్రయోజనమైంది? ఎవరికి ప్రయోజనమైంది? ఏకకాలంలో రుణమాఫీ చేస్తానటువంటి మీరు 10 సంవత్సరాల ఏకకాలంలో రుణమాఫీ చేసిండ్రా? మరి ఎందుకు చేయలేకపోయారు? కట్టినమని చెప్తున్నారు. మేం కట్టిన కల్వకుర్తి ఏదైతే కల్వకుర్తి కానీ ఏదైతే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి లెట్ మీ ఫినిష్. నేనేమంటున్నా, అన్ని ప్రాజెక్టులు కూడా మేము కట్టినాయి కదా. మరి మీరేమో చెప్తారు 1 కోటి ఎకరాలకు ఇస్తాం, 1 కోటి ఎకరాలు ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? మీ కాలం ఒడిచిపోయింది. మేం చేసే పనులకు సహకరించండి. ఇది మన తెలంగాణ కదా. ఎస్, నేనేమంటున్నంటే ఇవాళ ప్రభుత్వము ఉన్న వాటిలలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రాధాన్యత క్రమంలో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్ లో వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. పెండింగ్ ప్రాజెక్టులు కానీ కంపెన్సేషన్ కానీ మిగతా అన్నిటి కూడా నెమ్మదిగా చేసుకుంటూ పోతా ఉన్నాం. అంతెందుకండి, బాలరాజు గారికి తెలియదా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి SLPCని పూర్తి చేయలేదండి. మేం దోమినటువంటి టన్నులు కూడా చేయలేకపోయింది కదా వాళ్ళు. ఇది కదా ద్రోహం చేసినటువంటి కైలాష్ నేత గారు, గతంలో మీరు కట్టినటువంటి ప్రాజెక్టులతోనే ఇప్పుడు మంచి పరిస్థితి ఉన్నది, పంట పండుతోంది అని అనుకుందాం. మధ్యలో 10 ఏళ్లకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టు ప్రస్తావించిన అవసరం లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్ళలో అయిన అప్పుకు సంబంధించి మీరు చేసింది ఏంటి? అంటే ఆదాయం తగ్గడం వల్ల అప్పులు కట్టడానికే సరిపోతున్నాయా అనేది ఒక క్వశ్చన్. సమాధానం తీసుకుంటే బాలరాజు గారు చెప్పండి. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్క నిమిషమే మాట్లాడండి, మీరేం చెప్పాలనుకున్నారు? ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇలా ఆడలేక మధ్యలో ఓడినట్టుగా వ్యవహరిస్తా ఉంది. గతంలో వీరు మాట్లాడారు, ఏ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు ఇప్పటిమప్పటిగా హామీలు ఇస్తా ఉన్నారు, ఏ విధంగా నెరవేరుస్తారంటే ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. మా పార్టీ అనేక సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, మాకు అనేక రకాల పదవులు అనుభవించిన అనుభవం ఉన్నది, కాబట్టి మేము చేసేస్తాం, రాష్ట్రాన్ని మార్చేస్తాం, మా మాటల్ని నమ్మండి అని చెప్పిన మాట వాస్తవం కాదా? జ్యోత్స్న గారు, ఇది వాస్తవం కాదని చెప్పండి వాళ్ళను. ఇలా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు మేము అడిగిన ఆ రోజు, మేము 1 అంటే మీరు 2 అన్నారు, మీరు 2 అంటే మీరు 4 అన్నారు, ఇష్టం వచ్చినట్టు ఆ అరాజు పాట లెక్క బాడాలని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడితే మీరు అన్న మాటలు ఇలా తెలంగాణ సమాజం మరి యాడ్ చేసుకుంటే అనుకుంటారా? ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది మీరు, రాష్ట్ర బడ్జెట్ చూడకుండా చేసింది మీరు. మరి మీకు అనుభవం లేదా? జూపల్లి గారు మంత్రిగా పనిచేయలేరా? రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా లేరా? ఆ రోజు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా లేరా? మరి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా లేరా?
గతంలో మీరు అందరూ ప్రారంభించిన వాళ్ళే కదా. నోరు కట్టుకుంటే రైతు బంధు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఓకే. నోరు కట్టుకుంటే మరి ఇవాళ ఎవరు నోరు తెరిచిర్రు? ఏ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి ఓటాలు పోతా ఉన్నవి? ఇవాళ ఏదైతే మీ మంత్రుల యొక్క కాన్ఫరెన్స్ లో, మీ ఎమ్మెల్యేల కాన్ఫరెన్స్ లో 3-4% ఎక్సెస్ ఎట్లా చేస్తా ఉన్నారు టెండర్స్? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు శ్రీనివాస్ గారు ఒక 1 minute లో ఎందుకంటే మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాలి. చెప్పండి, ఇప్పుడు రుణమాఫీ అయింది అనేది అంటే కొన్ని అర్హత ప్రామాణికాలు, టెక్నికల్ ఇష్యూస్ కొన్ని మినహాయిస్తే ఆల్మోస్ట్ రుణమాఫీ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకోవడము, అది వేయడం అయితే జరిగింది. అది ఎంత వేశారు ఏంటి అని తర్వాత కైలాష్ నేత గారు దీనికి సంబంధించి ఒక ప్రకటన, కీలకమైనటువంటి ప్రకటన లెక్కతో సహా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది పక్కన పెడితే రుణమాఫీ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు అటెంప్ట్ చేశారు, అయింది అని చెప్తున్నారు. సో ఏదైనా చేసినవి కూడా మీరు ఒప్పుకోవట్లేదు చేసినవని. ఒప్పుకోమని కాదు, 60% దాకా అయింది, 60-65% ఉంటాయి. ఇంకా చాలా మంది కంప్లీట్ గా రాలేదు. మొత్తం వాళ్ళు దాన్ని టచ్ చేసినారు. నేను అడుగుతా జోష్ట గారు, కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు, రుణమాఫీ చేసారు అంటే ఎందుకు? రుణాల్లో ఉన్నటువంటి వ్యక్తి రుణమాఫీ చేస్తే లెవెల్ అయిపోతుంది. వాట్ అబౌట్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రోగ్రెస్ ఏంది? రైతులకు బాకీలో ఉండేటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి, పాతుకుపోయినటువంటి ఒక రైతుని ఆదుకోవడానికి రుణమాఫీ, దాని తర్వాత మళ్ళీ పైకి రావాలంటే మళ్ళీ రుణమాఫీ ఇస్తారా? మళ్ళీ దానాలు ఇస్తారా? వాళ్ళు బతకద్దా? వాళ్ళ వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరగద్దా? వాళ్ళకి ఏమి సపోర్ట్ టెక్నికల్ గా వ్యవసాయ రంగానికి? వాళ్ళలో ఆ యొక్క టాలెంట్ ఉన్నదాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు మీరు? బాకీలు పడకుండా, చేంజ్ అవ్వకుండా గౌరవంగా బతికేటువంటి పరిస్థితి రైతులకు తీసుకురావాలి. రుణమాఫీ పరిష్కారం కాదు ఒక్కసారి కది, నెక్స్ట్ హోల్ లైఫ్ అది ఆలోచించాలి. ఇది ఒకటే రంగం కాదు, అనేక రంగాలకు ఫ్రీ 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 ఇచ్చుకుంటా పోతుంది. నీడీ పర్సన్ చెప్పాలి, హెల్ప్ చేస్తామని చెయ్యాలి కూడా. కానీ 100 ఎకరాలు ఉన్నోకు రుణమాఫీ ఇప్పుడేమో చేతగైతే లేదు. 1 ఎకర్కి ఎందుకు వచ్చింది చెప్పండి? అన్లిమిటెడ్ ప్రామిస్ చేస్తారు కేసీఆర్ గారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 1 ఎకర్కి ఎందుకు వచ్చింది? ఇప్పుడు 3,300 కోట్లు మాఫీ, మళ్ళా ఇంకో కొన్ని రోజులు వచ్చింది. కన్స్ట్రైన్స్ మొత్తంగా కూడా ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ మొత్తం కూడా చుట్టుకుంటా ఉన్నాయి. వాళ్ళు బయటపడే పరిస్థితి లేరు. కాబట్టి ఇచ్చిన ప్రామిస్ ఒక మాట, హైకోర్టు ఒక మాట ఇచ్చింది. సుల్తానియా గారు హైకోర్టు ఒక మాట అయితే కంపల్సరీ ఇవ్వాలంటే ఇంకొక స్కీమ్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. అడ్మిట్ చేశారు, హైకోర్టులో అడ్మిట్ చేసినారు. ఇదేం రొటేషన్ సిస్టమ్? హైకోర్టులో డ్రాప్ చేస్తాం మేము, ఇవి ఆపి వేరే దీనికి ఇస్తాం, తప్పదు అంటే ఇస్తామని. తప్పదు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? కోప్పట్టింది కోర్టు. తప్పదు అంటే మీరు తప్పు, మీరు ఫోర్స్ చేస్తా అంటే, అరే నువ్వు ప్రామిస్ చేసినావు, నువ్వు సర్కారువి, ఆర్థిక నీ చేతిలో ఉన్నది, ప్రజల డబ్బు మీ చేతిలో పెట్టుకుని. కైలాష్ నేత గారు మీరే సమాధానం చెప్పాలి. మేడం, బతుకున్నప్పుడు అన్నం పెట్టని వాళ్ళు సచ్చినాక పోయి ఏదో గోరికాడ వేసినట్టు వీళ్ళు రైతులకు చేసినటువంటి ద్రోహాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి మాకు అధికారంలోకి ఇచ్చారు. దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చి సుమారు 700 నుంచి 800 మంది రైతులకు చంపినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇవాళ మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం మేడం, రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, రైతుల యొక్క ఆదాయం పెంపొందించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 గా చేయడానికి ముఖ్యమంత్రి గారు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 5,600 కోట్ల మీరు ఏ రకంగా చూసుకున్నా వాళ్ళకంటే మెరుగ్గా చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి సర్కార్ది, మా సర్కార్ది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మేము ఎవడైనా ఈ చరిత్రలో సన్నబియ్యం ఇచ్చినటువంటి చరిత్ర ఉందా మేడం? సన్నబియ్యం ప్రోత్సహించింది మేము 500 ఇచ్చుకుంటూ అదే సన్నబియ్యాన్ని 90% ఎందుకో ఇవాళ భారతదేశం విడిపోతుంది, భారతదేశం ముందుకు పోతుంది, ఆమ్ ఆద్మీ సర్కార్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఈ దేశం లోపల ఈ దేశంలో ఎందుకు చేయలేకపోయింది? 2 లక్షలు సోదరులు చెప్పినారు, 65% అని చెప్పారు. సరే, శాతంలో తేడా ఉంది, కానీ దేశం అంతా ఎందుకు చేయలేదు? అంబానీ అదానులకు సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు బ్యాంకుల నుంచి దోచిపెట్టినటువంటి సంపదని మరి వాళ్ళందరికీ మాఫ్ చేస్తారు కదా సార్. మరి మేము రైతులు ఏం పాపం చేసినాం? రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీరు ఆత్మ పరిశీలన చేసుకోరా. ఎందుకంటే మీకు రైతులు వ్యతిరేకం, మీకు రైతులు డెఫినెట్ గా పంట ఎవరైతే పండిస్తారో వాళ్ళకే, అంటే పని చేసే వాళ్ళకే
పంట పండించే వాళ్ళకే పెట్టుబడి సాయం ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది మంచి నిర్ణయమే. అది మీరు కొనసాగింపుగా వస్తున్నారు. మీరు కాస్త ఎక్కువ చేసి ఇస్తామన్నారు. సో రాష్ట్ర పరిస్థితిని బట్టి మీరు అనుకున్న దానికన్నా కాస్త అంటే మీరు అనుకున్న దానికి గతంలో దానికన్నా ఒక 1000 పెంచి మీరు అనుకున్న దానికి తగ్గించి ఇస్తున్నారు. కానీ ఎవరికి ఇస్తారు ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ రైతులకు ఇవ్వండి. ఇక్కడ ఇది క్వశ్చన్ కాదు, ఇది క్వశ్చన్ అయితే కాదు, ఇది క్వశ్చన్ వెరీ క్లియర్. మీకే వస్తది, ఇన్ని ఎకరాలకే వస్తది, మీరు పంట పండినట్టు నిరూపిస్తేనే వస్తది అన్నటువంటిది మీరు ఇవ్వండి. ఆ క్లారిటీ రైతులకు వస్తే బెటర్. ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్ తయారైంది. ఒక ఎకరమా లేదా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అని బంకులకు ఇచ్చారని, వాళ్ళకి ఇచ్చారని, వీళ్ళకి ఇచ్చారని పలు లెక్కలు చూసాం. సో అందులో వీళ్ళు ఉన్నారో లేరో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో ఈ క్లారిటీ ఇవ్వండి, సరిపోతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ టాపిక్ లోకి పోదామా? రైతు బంధు విషయంలో పట క్లియర్ గా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏదైతే రైతులకు కొన్ని చోట్ల అంటే రియల్ ఎస్టేట్ లో వచ్చినటువంటి భూములని కూడా వాటిని పాస్బుక్ ల రూపంలో ఉంటే వాటిని అన్నింటిని కూడా తొలగించుకుంటూ వచ్చినాము. చాలా చోట్ల గ్రామ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులు కానీ ఆఫీసర్లను పెట్టి చాలా చోట్ల మీకు చెప్తా ఉన్నాం, గుట్టలకు కొండలకు కూడా ఇచ్చినారు. వాటన్నిటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటిది గత ప్రభుత్వంలో ఎవరెవరికైతే ఇచ్చారో అది క్లియర్ గా అనౌన్స్ చేయండి. ఇన్ని ఎకరాలకు వీళ్ళకు అన్యాయంగా ఇచ్చారు, ప్రజల సొమ్ము దోచి పెట్టారు అన్నటువంటిది ఆ లెక్క మీరే ఉన్నారు కదా, ఆ లెక్క తీసి బయటపడేయండి. వాళ్ళది తప్పును ప్రజల మధ్య ఎండగట్టండి వాళ్ళని. మీకు ఒక విషయం కూడా చెప్తా ఉన్నా, చాలా చోట్ల వీళ్ళు పార్ట్ బిలో చేర్చినటువంటి అనేకమైనటువంటి నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చినారు. రెండో విషయం, నిజమైనటువంటి ఓనర్లకు కూడా వాళ్ళని కూడా నిషిద్ధ జాబితాలో పెట్టి రైతులకు అన్యాయం చేశారు. వాటన్నిటి కూడా ఇవాళ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ప్రతి రైతుకు ఇచ్చేటువంటి కార్యక్రమం 45 రోజులు అయితే అందరికీ రైతు భరోసా పడుతుందన్నారు. ఒకవైపు హాట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, గ్యారంటీలపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నారు, అధికార పక్షం సమాధానం చెప్తూ వస్తోంది. ఆయన చూద్దాము. నెక్స్ట్ టాపిక్ లోకి పోదాం కైలాస్ సార్. మన టైం అయిపోతే నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఈ టాపిక్ పైన పర్టికులర్ గా కాంగ్రెస్ కూడా అండ్ వివిధ రాష్ట్రాలు కూడా గట్టిగానే, ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఈ సీట్ల పెంపుకు సంబంధించి కాస్త ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకైతే తెలిసిందే. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగేటువంటి అంశానికి సంబంధించి మొత్తానికి లోక్సభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 50% లోక్సభ స్థానాలు 50% పెంచాలని, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా 50% పెంచాలని అయితే కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వివిధ పార్టీలతో కూడా మీటింగ్ ఉండబోతోంది అండ్ ఎన్డీఏ భాగస్వాములతో కూడా ఆల్రెడీ చెప్పినట్టుగా తెలుస్తోంది, అమిత్ షా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ పెంపు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్వశ్చన్. ఒకవేళ ఇలా పెంచితే గనక ఏపీ ప్రస్తుతం 175 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 88 పెరిగి 263 వరకు రావచ్చు. ఇటు తెలంగాణకు వచ్చినట్టయితే 119 స్థానాలు 60 పెరిగి 179 స్థానాలకు వస్తుంది. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఏపీకి వచ్చేసి ప్రస్తుతం 25 ఉన్నాయి కదా, సో 13 పెరగడం వల్ల 38 అవుతాయి. 17 స్థానాలు ఇటు తెలంగాణకు ఉన్నాయి లోక్సభ స్థానాలు, సో 9 పెరుగుతాయి, 26 అవుతాయి. సో ఇది ఏ విధంగా ఉంటుంది, మున్ముందు రాజకీయాల్లో ఈ సీట్ల పెంపు అనేది తెలంగాణకు ఏపీకి ఏ విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దీనికి సంబంధించి మాట్లాడదాం. కైలాష్ నేత గారు, ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాయి ఈసారి చెప్పండి. ఓవరాల్ గా 50% పెంచడం దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక నిమిషం, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధి విధానాలు ఖరారు చేసిందో ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉండే. సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ మేము కానీ అందరూ ఒకటి ఆందోళన చెందుతున్నాం. జనాభా ప్రాతిపదిక మీద మీరు తీసుకున్నప్పుడు మేము గతంలో 1971 తర్వాత మేము జనాభా తగ్గించుకుంటూ వచ్చాము. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా, రాజకీయాల దృష్ట్యా సరే ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించలేము, రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ప్రభుత్వం యొక్క నినాదాన్ని పట్టుకొని గతంలో 3 ఉండే, తర్వాత 2 వచ్చినాయి. ఆ తర్వాత తగ్గించుకుంటూ వచ్చినటువంటి తెలంగాణకు కానీ, అటు కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కింద ఉన్నటువంటి కేరళ, ఈ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళేమో ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా వైలెన్స్ చేసుకుంటూ జనాభా పెరిగిపోయినప్పుడు కూడా ఏం చేస్తా ఉన్నారు, ఇప్పుడు చాలా చోట్ల జనాభా ప్రాతిపదిక మీద నిధుల పంపకం జరుగుతా ఉంది. పైన మనం చూస్తే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, ఇగో ఈ రాష్ట్రం ఇంత జనాభా ఉంది కాబట్టి ఇంత ఉంది కాబట్టి ఇంత, కానీ పన్నులు కట్టేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఎక్కువ దాదాపు సౌత్ ఇండియా నుంచే ఉన్నది. అటు ముంబై కానీ, కర్ణాటక కానీ, అటు సాఫ్ట్వేర్ కానీ, దేశంలో ఉత్పత్తి రంగాలు, సేవ రంగాలు ఎన్ని రకాలుగా చూసుకున్నా సౌత్ నుంచి ఎక్కువ కడుతున్నప్పుడు మేము ఇచ్చేటువంటి రూపాయికి 42 పైసలే వస్తుంది అనేటువంటి దాని వాదనలో దేశం ముందు చర్చ పెట్టడం జరిగింది. కాబట్టి దీనికి అనుకూలంగా మరి వీళ్ళు ఏ రకంగా తీసుకుంటారు ఏంది అనేది ఇంకా మనకు స్పష్టత రాలే. ఏదో మనం బయట వచ్చినటువంటి స్క్రోలింగ్ ఆధారంగా ప్రభుత్వం ఏం ఖరారు స్క్రోలింగే కాదు, జనాభా
ఎన్డీఏ భాగస్వాములకు అమిత్ షా గారు చెప్పడము, ఈవెన్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ తో కూడా భేటీ అవుతారట, అండ్ కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడా భేటీ అవుతారట. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు బిల్లు పెట్టే అవకాశం ఉంది ఈ సమావేశం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, 80 సీట్లు ఉన్నాయి, దాంట్లో సగం అనుకోండి 45 120 ఎక్కడ అవుతున్నాయి కదా. రెండోది బీహార్ తీసుకోండి, బీహార్లో ఏమవుతుంది 40 పై చిలుగున్నాయి, మళ్ళీ సగం వస్తే 22 అవుతాయి. తర్వాత బెంగాల్ తీసుకోండి, ఏం జరుగుతూ ఉంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ తీసుకోండి, టోటల్ గా ఉత్తర భారతదేశం డామినేషన్ చేసే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి తప్ప వీళ్ళు వసుదైక కుటుంబం అని చెప్పేటువంటి దాంట్లో మాత్రం లేదు. ఎందుకు లేదు అంటే దీంట్లో స్పష్టత, రాజకీయంగా వీళ్ళకు సౌత్ ఇండియాలో అవకాశం లేదు, కేరళ అవకాశం లేదు, ఏదో కర్ణాటకలో కూల్చి అటు ఇటు చేసేదో మాయబేరం చేసారు, తెలంగాణలో అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్లో సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ వారితో పొత్తు కొనసాగుతూ ఉంది, ఆ తమిళనాడులో అవకాశం అయితే లేదు. సో ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని అంతిమంగా వాళ్ళకి ఎక్కడెక్కడైతే రాగలుగుతాయో, ఎక్కడెక్కడైతే చేస్తారో ప్రజలు అంటే జనాభా పెరిగిందో దాని ఎందుకు కాంగ్రెస్ నార్త్ లో అంత గట్టిగా లేదంటారా? మీకు తెలియదు ఉందండి, గడిచినటువంటి అనేక 20 సంవత్సరాలుగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడానికి కారణం ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు ఒక రకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి, మీకు తర్వాత బీహార్ కు వచ్చేసరికి ఇంకో ప్రాంతీయ ఇది సమాఖ్య వ్యవస్థ. ఒచ్చుడు వేరు, సమాఖ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఇవాళ సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇది భారతదేశం కదా, ఇది భారతదేశం అంటే రాష్ట్రాలతోటి ఏర్పడినటువంటి ఈ భారతదేశం లోపల ఇప్పుడు మీరు జనాభా ప్రాతిపదిక తీసుకుంటే మాకు నష్టం జరుగుతుందని మా వాదన. ఆ వాదనని పరిగణలోకి తీసుకుని ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం. ఓకే, బాలరాజు గారు మీ ఒపీనియన్ ఏంటి 50% పెంచడం అని అంటే? జ్యోత్స్న గారు మొదటి నుంచి కూడా ఇంత దక్షిణాది రాష్ట్రాలకు ఇంతకుముందు కైలాస్ నేత గారు చెప్పినట్టు మేము తమిళనాడులో దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి ఆల్ పార్టీస్ మీటింగ్ పోయినప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ రోజు మా పార్టీ వర్గ కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళారు, స్టాలిన్ సమక్షంలో జరిగిన సమావేశాన్ని. దాంట్లో కూడా స్పష్టంగా చెప్పినాం, ఏదైతే జనాభా ఆధారంగా మీరు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన చేసినట్టయితే, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు చేసినట్టయితే కొంత దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. గతంలోనే జనాభాను తగ్గించుకోవడంలో దక్షిణాది రాష్ట్రాలు సఫలమైనవి, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఆ విధంగానే చేసినాయి మేడం. ఇవాళ వాస్తవంగా ఇంతకుముందు కైలాస్ నేత గారు అన్నట్టు ఏదైతే ఈ పన్నుల కేటాయింపు ఏదైతే ఉందో, అదేవిధంగా నిధుల కేటాయింపు ఏదైతే ఉందో, పన్నులు ఎక్కువ కడతా ఉన్నాం. మనం ఇవాళ రూపాయి కట్టినట్టయితే తెలంగాణ నుంచి 42% మాత్రం వెనుకకు వస్తా ఉంది. అదేవిధంగా వాళ్ళ కేటాయింపులు చూసినట్టయితే జనాభా ఆధారంగా చూస్తే మన జనాభా తగ్గించుకున్న కాదు మనకు కేటాయింపులు తక్కువ వస్తా ఉన్నాయి, పనులు ఎక్కువ కడతా ఉన్నాం, కేటాయింపులు తక్కువ వస్తా ఉన్నాయి. మొదటి పాయింట్. రెండోది జనాభా ఆధారంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనేది తమిళనాడు కావచ్చు, అటు కేరళ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఎన్ని రాష్ట్రాలు కూడా ముక్కుమ్మడిగా ఒకే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండో అంశం నేను చెప్తా ఉన్నాను, ఇలా మహిళా రిజర్వేషన్లతో పాటుగా మహిళా రిజర్వేషన్లు అనేది అన్ని పార్టీలు ఆమోదిస్తున్నప్పటికీ మహిళల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ముగ్గురం కూడా ఇలా బీసీ నాయకులమే ఈ ప్యానెల్లో ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశం ఉన్నది. ఓబీసీలకు ఇవాళ రిజర్వేషన్ లేకపోవడం వల్ల అనేక అంశాలు నష్టపోతా ఉన్నారు రాజకీయంగా. అది పార్లమెంట్లలో కావచ్చు, అదేవిధంగా చట్టసభల్లో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అనేక అంశాల్లో బీసీలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి మరి ఇలా బీసీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఉన్నారు కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతుందో దాన్ని కూడా తీసుకురావాలి. ఆ మహిళా రిజర్వేషన్ కూడా బీసీ మహిళలకు ఒక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ కావచ్చు, బీసీల రిజర్వేషన్లు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే కులగణన చేస్తా ఉన్నాం. మరి ఇవాళ రెండో అంశం కూడా నేను చెప్తా ఉన్నాను, ఇలా ఏదైతే కేంద్ర దేశవ్యాప్తంగా ఇవాళ ఓటర్లు ఏదైతే జనాభా లెక్కలు చేస్తా ఉంది, మరి జనాభా లెక్కలు ఏ ప్రకారం చేస్తారు మీరు 2011 ప్రకారం చేస్తామని చెప్పి లీకులు ఇస్తా ఉన్నారు. మరి ఇలా జనాభా లెక్కలు ఆల్రెడీ దేశవ్యాప్తంగా మొదలు పెట్టుకుని రాష్ట్రాల్లో అయిపోయింది కాబట్టి ఏ రకంగా చేస్తారనే దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి ఏదో కేంద్రంలో అధికారంలో పార్టీకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తే బాగుండదు. అన్ని రాష్ట్రాలకు సమాన పద్ధతిలో సమన్యాయం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. అది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, జనాభా ఆధారంగా కాకుండా ఈ అభివృద్ధి ఆధారంగా చేస్తే బాగుంటదనే అంశాలను స్పష్టంగా బీఆర్ఎస్ గతంలో మా పార్టీ ఉరిపెట్టి కేటీఆర్ గారు తెలియజేసింది. డెఫినెట్ గా మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, బీసీలకు అనాదిగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. ఇవాళ మేము జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా రాణిస్తా ఉన్నాం, జడ్పీ చైర్మన్ గా రాణిస్తున్నాం బీసీలు. కానీ చట్టసభల్లో అధ్యక్ష అనేటువంటి పదం మాత్రం బీసీలకు అందని దాక్షగా మిగిలింది మేడం. ఇలా పార్లమెంట్ సభ్యులుగా ఉండాల్సినటువంటి బీసీలు లేరు, అదేవిధంగా రాజ్యసభలు ఉండాల్సిన బీసీలు లేరు, అదేవిధంగా శాసనసభలు ఉండాల్సిన బీసీల సంఖ్య తక్కువగా ఉంది, 19 మంది ఉన్నారు మేడం. ఇలా ఎస్సీలు ఏదైతే 16% జనాభా ఉన్నారో 56% జనాభా ఉన్నారు. ఎస్సీలో 16% జనాభా ఉన్న వాళ్ళు అంతే సంఖ్యలో 19 మంది ఉన్నారు.
అదే విధంగా ఇవాళ 56% అంటే ఉన్న బీసీలు ఇప్పుడు బాలరాజు గారు అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మాట్లాడేటప్పుడు బీసీ అంశం ఎత్తుకున్నా కూడా పార్టీ పరంగా ఇచ్చేటప్పుడు ఎన్ని ఇస్తున్నారు అనేది కూడా ఒక ఈవెన్ ప్రాంతీయ జాతీయ రెండు పార్టీలకు సంబంధించి క్వశ్చన్. ఎందుకనంటే ఇప్పుడు కులగణన అన్నారు, సో ఇప్పుడు బీజేపీ కూడా జనగణనతో పాటు కులగణన చేసేస్తామంటున్నారు, మళ్ళీ ఈ రిజర్వేషన్ అన్నారు, సో ఇది కూడా రేపు పొద్దున బీజేపీ ఇస్తుందేమో అని కూడా అనిపిస్తోంది. అట్లాంటి జరిగేటువంటి అవకాశం మహిళా రిజర్వేషన్ కు సంబంధించి చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పాజిటివ్ గానే ఉండే, బట్ బీజేపీ వచ్చిన తర్వాత మెజారిటీ ఉండడమా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలతో వాళ్ళకి వర్కౌట్ అయింది. ఈవెన్ బీసీకి సంబంధించి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ బీజేపీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువనే ఉన్నాయి కదా మేడం. మేము కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. మేము రామాయణాన్ని నిర్మించినామని, 370 ఆర్టికల్ ఎత్తేసినామని చెప్పేసి, ఆ మహిళా రిజర్వేషన్ చేసినామని, త్రిపుల్ తలాక్ చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఇవాళ దేశంలో 50-55% జనాభా ఉన్నటువంటి బలైన వర్గాలకు సంబంధించి ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారే బీసీగా ఉన్నారు కాబట్టి ఈ ఓబీసీల రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా, ఇంకా మంచి పేరు వస్తుంది. బలైన వర్గాలు మొత్తం కూడా మీకు బ్రహ్మరథం పడుతుంది. నష్టం జరుగుతా ఉంది, అనేక అంశాలు నష్టం జరుగుతుంది బీసీలకు. ఇలా మేము అందరం ప్రయోజకులమై ఉండి అర్హత కలిగి ఉండి ఎందుకు శాసనసభలకు వెళ్ళబోతున్నాం? వ్యాపార కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా రిజర్వేషన్ లేకపోవడం వల్ల మాకు జనరల్ సీట్లలో మేము కొట్లాడాలంటే ఆర్థిక పరంగా కావచ్చు, విద్యాపరంగా అన్ని రకాలుగా ఆర్థిక లేకపోవడం వల్ల సామాజిక పరంగా ఉన్నాం, మేము జనాభా పరంగా ఉన్నాము, ఆ ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాము, కానీ అన్ని రకాలుగా ఆర్థిక లేకపోతే మేము నష్టపోతున్నాం కాబట్టి. శ్రీనివాస్ గారు మళ్ళీ సమయం అయిపోద్ది, సమాధానం తీసుకునే అవకాశం ఉండదు ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఈ 50% పెంపుకు సంబంధించి ఇక్కడ మనకు పెరగడం 50% ఒకటి బానే ఉన్నా కూడా ఆల్రెడీ ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి పెరుగుదల అనేది దక్షిణాదికి సంబంధించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం అనేది కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటది, దీనిపైన అంత ఫోకస్ ఉండదు అన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇప్పుడు సమన్వయం అంటే మనకు అందరికి తెలుసు కదా జ్యోత్స్న గారు, అన్ని దేశం అంతా ఒకటి అనుకున్నప్పుడు ఒకే పాలసీ ఒకే విధానం ఉంటుంది కదా. ఒక దగ్గర సమన్వయం మనమే అనుకోవాలా, అందరూ అనొద్దా? సమన్యాయం మనం మాత్రమే అంటే ఇక్కడికి వరకే అనుకోవడమా మొత్తం? అంటే అదే విధంగా ఈ వీటికి సంబంధించిన కేటాయింపులు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అంటే ఏ ప్రాంతంలో ఏ పార్టీ పరిపాలిస్తుంది అన్నటువంటి వివక్ష లేకుండా ఉండాలనేది కదా వాళ్ళు అడిగేది. వీళ్ళు సమన్యాయం అడుగుతున్నారు. సమన్యాయం అంటేనే అది కదా, నీతి ఆయోగ్ చేసినా అందరికి సమానంగా ఇస్తుంది, ఎలక్షన్ కమిషన్ చేసినా నిర్ణయం చేసినా అందరికి సమానం ఉంటున్నది, సీట్లు పెరిగినా అదే సమానం, పార్లమెంట్ ద్వారా చట్టం ద్వారా అందరికి అదే కదా. జనాభా ప్రాతిపదికన ఈ యొక్క విభజన జరుగుతూ ఉంటది. ఒక దగ్గర 30-36 లక్షల యొక్క ఓటర్స్ ఉంటే ఇంకో దిక్కు 5-6 లక్షల ఓటర్స్, 4 లక్షల ఓటర్స్, 10 లక్షల ఓటర్స్, 2 లక్షల ఓటర్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ల లక్షలు ఉన్నారు. సో ఎక్కడో ఒక చోట దీన్ని ఫుల్ స్టాప్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఈ డిస్కషన్ పార్లమెంట్ సంఖ్య, అసెంబ్లీ సంఖ్య పెంచాలనేది ఇప్పటి నుంచి కాదు. ఎప్పటి నుంచి అయితే మహిళా రిజర్వేషన్ రావాలని చర్చ జరుగుతా ఉన్నదో అప్పటి నుంచి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జనాభా ఓటర్ సంఖ్య బాగా ఉండడం కారణంగా పెంచాల్సిన అవసరం ఉందని భావించి కాంగ్రెస్ ఆ పార్లమెంట్ స్థలము, కొత్తగా నిర్మించిన పార్లమెంట్ స్థలం మేము డిసైడ్ చేసింది కాదు ప్లేస్, అది ఆ స్పాట్ డ్యూరింగ్ కాంగ్రెస్ టెన్యూర్ ఫైనల్ ప్లేస్ అప్పుడే నిర్ణయం జరిగింది. మేము కట్టినాం, అంత పెద్ద పరిమాణం కొట్టాం, 1000 మంది కూర్చుంటట్టుగా. అదే రకంగా అసెంబ్లీలు కూడా సంఖ్య పెరుగుతుంది, ఆ రకంగా నిర్మించుకుంటాం, ఆ రకంగా పరిపాలిస్తాం. ఇప్పుడు మహిళల కోసం పెంచినంత నంబర్ పెరుగుతోంది, 273 పెరుగుతోంది, అంటే 270 మహిళలకు కేటాయించాలి ఈసారి. సో మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వీళ్ళకి సీట్లు ప్రత్యేకించి పెంచుదాం అనుకుంటున్నారు. అంత ఇప్పుడు కంఫర్టబుల్ గా అందరికి సరిపడేలా పార్లమెంట్ బిల్డింగ్ కట్టడం జరిగింది, మంచిది కదా. మహిళలకు వస్తే ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి. అంటే ఇప్పుడు సరే రిజర్వేషన్ బిల్లులు ఏం పెట్టిరో నాకైతే తెలియదు, కానీ ఇదే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లులో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా రేపు అంటే దయచేసి ఎస్సీ ఎస్టీలకు నేను అడగదలుచుకున్నా, నేను బీసీకి ఉంటుందా, ఓబీసీలకు ఉంటుందా, లేకపోతే మాకు అన్యాయం చేస్తారా, దాని గురించి అడుగుతున్నా, వేరేది ఏం లేదు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన తర్వాత ఆ టర్మ్ లో జరగకపోవడానికి రీజనే జనగణన కులగణన జరిగిన తర్వాత దాని ప్రకారం రిజర్వేషన్ లెక్క కట్టాలి కదా.
ఇప్పుడు నేనేమంటున్నంటే వాళ్ళకి ఆ ఉందా లేదా ఓకే. అనేది మనసులో ఓకే, తేలిపోతుంది. చూద్దాం నేనేమంటున్నా? చూద్దాం. అయితే గొడవ ఇప్పుడు ఈ చేస్తే సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ బిల్లు పెట్టే అవకాశం ఉంది. లేదు కదా. లోక్సభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 50% పెంపుకు సంబంధించిన బిల్లు ఈ సమావేశాల్లోనే పెట్టే అవకాశం ఉంది. చూద్దాం, మీ కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడతారు, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడా మాట్లాడతారట. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ గారు, కైలాష్ నేత గారు, బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.